హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన స్టాక్ మార్కెట్ లో కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, వాటి తాలూకా ఫుల్ ఫామ్స్ తెలుసుకుందాం. నేను ఎక్కువ చెప్పను, జస్ట్ 12 కంపెనీస్ తాలూకా ఫుల్ ఫామ్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పే 12 కంపెనీలో మీకు కొన్ని తెలిసే ఉంటాయి అండ్ కొన్ని తెలియకపోవచ్చు. నేను కూడా ఇప్పుడు మీతో పాటు నేర్చుకుంటున్నాను. సో ఈ 12 కంపెనీస్ ఫుల్ ఫామ్స్ చాలా చాలా యూస్ఫుల్. ఒకసారి చక్కచక్క చూసేద్దాం. ఫస్ట్ వన్ క్రిసిల్ ఫుల్ ఫామ్ ఐడియా ఉందా? అది రేటింగ్ సర్వీసెస్ కదా. సో క్రిసిల్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అదంతా ఇక్కడ రాస్తాను చూడండి. మనం ఇప్పుడు బ్యాంక్స్ లో చూసుకుంటే ఎస్బీఐ అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు. మరి ఐసిఐసిఐ బ్యాంక్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఫుల్ ఫామ్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా. అలానే ఐడిబిఐ బ్యాంక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఐడిబిఐ బ్యాంక్. అలానే ఇప్పుడు మనం రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకుంటే ఎంఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఎవరికైనా ముందే తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. మాకు ముందే తెలుసు, నువ్వు చెప్పక ముందే తెలుసని. సో ఎంఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఓకే, అలానే ఐటీసీ. ఓకే, టొబాకో కంపెనీ కదా ఐటీసీ ఫుల్. ఇప్పుడు ఐటీసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఐటీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, అలానే మనం ఎప్పుడు వాడే సిమ్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇలాంటివి ఉంటాయి కదా. వోడాఫోన్ తాలూకా ఫుల్ ఫామ్ ఒకటి ఉంది, చాలా చిన్న ఎబ్రివేషనే, చాలా బాగుంటుంది. వోడాఫోన్ ఫుల్ ఫామ్ ఏంటంటే వాయిస్ డేటా ఫోన్. ఓకే, వోడాఫోన్ ఫుల్ ఫామ్. అలానే ఐఈఎక్స్, మనం రీసెంట్గా దీని ఫండమెంటల్ అనాలిసిస్ చూసామాట. ఐఈఎక్స్ ఫుల్ ఫామ్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. దాని తాలూ వీడియో ఒకసారి చూడండి, చాలా చాలా యూస్ఫుల్ వీడియో. మీరు అది ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలానే బెల్ మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. బెల్ కంపెనీ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, అలానే క్యామ్స్ మనం రీసెంట్గా ఐపీఓ వచ్చి చాలా సూపర్గా సక్సెస్ అయింది, మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. క్యామ్స్ ఏంటంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్యామ్స్ ఫుల్ ఫామ్. ఓకే, అలానే 10th వన్ ఎల్ఎన్టీ కంపెనీస్. మీరు వినే ఉంటారు కదా, ఎల్ఎన్టీ కంపెనీస్ అంటే చాలా ఫేమస్ కంపెనీస్. ఎల్ఎన్టీ అంటే ఫుల్ ఫామ్ లార్సెన్ అండ్ టర్బో, ఈ ఎల్ఎన్టీ ఫుల్ ఫామ్. ఓకే, అలానే 11th వన్ అండ్ 12th వన్ లాస్ట్ ఇప్పుడు చెప్తున్నాను. ఐఆర్సిటీసీ ఎంతమంది తెలుసో ఒకసారి కామెంట్స్లో చెప్పండి, నేను చెప్పకముందే తెలుసని. సో ఐఆర్సిటీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ 11th వన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ 12th వన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్ మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఇది కూడా చాలా మీనింగ్ఫుల్గానే ఉంది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ లిమిటెడ్ అనమాట హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్. చూసారు కదా, ఈ 12 ఫుల్ ఫామ్స్ చాలా చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఐటీసీకి ఫుల్ ఫామ్ ఉందని మీకు అర్థమైంది కదా, ఎంఆర్ఎఫ్కి ఒక ఫుల్ ఫామ్ ఉందని. సో ఈ 12 ఫుల్ ఫామ్స్ కొంచెం మనం ఎక్కువ ఈ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి నేను చెప్పాను అనమాట. సో ఈ వీడియో ఈ ఫుల్ ఫామ్స్ కోసం చేశాను. మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో నేను చెప్పిన 12 ఫుల్ ఫామ్స్లో మీకు ఏది నచ్చింది? లైక్ క్రిసిల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ, ఎంఆర్ఎఫ్, ఐటీసీ, వోడాఫోన్, ఐఈఎక్స్, బెల్, క్యామ్స్, ఎల్ఎన్టీ, ఐఆర్సిటీసీ, హెచ్డిఎఫ్సి. ఈ 12 కంపెనీస్లో మీరు ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఈ కంపెనీలో ఇన్ని షేర్స్ అయితే కొన్నానని. జస్ట్ అనలైజ్ మాట, మీరు ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నారని. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కావాలన్నా లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ కోసం వీడియోస్ కావాలన్నా నా ఛానల్లో ప్లేలిస్టులు ఉన్నాయి, క్లియర్గా ఉంటాయి. అన్ని 5 minutes వీడియోసే, మీకు అంతా అర్థమవుతుంది. ఓకే, and thanks for watching. This is Mohan. Bye.